2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీనియర్లు, జూనియర్లకు పార్టీ పదవుల్లో సమన్యాయం చేసేలా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను ప్రకటించారు. సీనియర్లకు గౌరవం, కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు, విధేయత, కష్టపడే తత్వం, అనుభవాన్ని బేరీజు వేసుకుని పదవులు కల్పించింది. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేసింది. పొలిట్ బ్యూరోలో భారీ మార్పులు చేసింది. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ కూర్పు చేసింది. ఇందులో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి శాసనసభ్యులతో పాటు పార్టీకి నిబద్ధతతో సేవలు అందిస్తున్న నాయకులకు పదవులు వరించాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి పొలిట్ బ్యూరోలో ఉన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అవకాశం కల్పించారు. ప్రశాంత్ రెడ్డి కొత్తగా రాజకీయాల్లోకి రావడంతో పాటు అత్యధిక మెజారిటీతో కోవూరు ఎమ్మెల్యేగా గెలుపొందింది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు తాజాగా పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడంతో వేమిరెడ్డి అభిమానుల్లో ఆనందం నెలకొనింది. ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యురాలుగా కొనసాగుతున్నారు. భవిష్యత్తు రాజకీయాల్లో ఆమె కీలకంగా మారనున్నారు. అలాగే ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సుమారు 2 ఏళ్లుగా ఆయన జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నా అధిష్టానంతో టచ్లోనే ఉన్నారు. సీనియర్లకు అవకాశం కల్పించడంతో బొలినేనికి ఈ పదవి వరించింది. అలాగే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి ఆనం వెంకటరమణారెడ్డిని ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను నియమించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నెల్లూరు రూరల్ నుంచి షేక్ అబ్దుల్ అజీజ్ కు అవకాశం కల్పించారు. ప్రస్తుతం అజీజ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్నారు. రాష్ట్ర కమిటీలో కీలక పదవికి ఎంపిక చేశారు. ఇక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నియమించారు. ఆయన ఇప్పటికే రాష్ట్ర పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. రూరల్ పార్టీలో అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రతినిధిగా రూరల్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన్ను 2029 ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డి ప్రకటించి ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపిక చేయడంతో నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కోవూరు నుంచి సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసరెడ్డిని జోనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా కావలి నుంచి మలిశెట్టి వెంకటేశ్వర్లు, నెల్లూరు సిటీ నుంచి ఏడుకొండలు, నెల్లూరు రూరల్ నుంచి జెన్ని రమణయ్య, పనబాక భూలక్ష్మి, వెంకటగిరి నుంచి గంగోడు నాగేశ్వర యాదవ్, గూడూరు నుంచి బిల్లు చెంచురామయ్య, ఉదయగిరి నుంచి రాఘవేంద్రాలకు అవకాశం కల్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ మొదటి నుంచి చెప్తున్నట్లే ఈసారి పార్టీ కమిటీ కూర్పులో అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని గతానికంటే భిన్నంగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి విధేయతకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.